అటు నుంచి కాశీ నుంచి అయోధ్య, లక్నో మీదుగా ఆగ్రా వెళ్ళారు. అటు నుంచి బృందావనం వెళ్ళారు. ఈ బృందావనంలో కొంతకాలం ఉన్నారు. ఆ బృందావనంలో కాలినడకన చాలా నడిచారు. అక్కడ ఆయన బృందావనంలో రాధాకుండలో స్నానం చేయడం, ఆ రాధాకృష్ణ స్మరణతో అనేక మంది బృందావన యోగులను చూసి ఆనందపడ్డం, ఆ బృందావనంలో కృష్ణానుభూతిని పొందడం ప్రత్యేకమైన ఘట్టం. అంతేకాదు, ఆయన 2 సమయాల్లో అక్కడ ఇబ్బంది ఎదురైనప్పుడు రాధాదేవి అనుగ్రహించడాన్ని ఆయన అనుభవించారు. 2 మార్లు రాధా అనుగ్రహాన్ని పొందారు. అవన్నీ వివరిస్తే పెద్ద కథ అవుతుంది. మొత్తానికి జై రాధే జై కృష్ణ అంటూ సంచరించేవారు. అక్కడ రాధాదేవి కారుణ్యానికి ఆయన స్పందించారు, ఆ కారుణ్యాన్ని అనుభవించాడు. ఒకప్పుడు రాధాదేవి విషయంలో సందేహించిన వారికి రాధాదేవి యొక్క సత్యత్వాన్ని, ఉనికిని అనుభవానికి తెచ్చారు పరమహంస. ఇప్పుడు బృందావనంలో అనుభూతిని పొందాడు. ఆయన రాధాదేవి అనుగ్రహాన్ని, కృష్ణానుగ్రహాన్ని పొందారు. అక్కడి నుంచి ఆయన హరిద్వార్ చేరుకున్నారు. ఆ హరిద్వార్లో హాత్రస్ అనేటువంటి రైలు నిలయంలో ఆయన కూర్చుని అలసటతో ఆకలితో ఉంటే అక్కడ స్టేషన్ మాస్టర్ శరత్చంద్ర గుప్తా ఆయన ఈయన వద్దకు వచ్చి తేజస్సు చూసి కొద్దిసేపు మాట్లాడి తన ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టాడు. అంతేకాదు, నేను మీకు శిష్యుణ్ణి అయిపోతానని చెప్పాడు. అక్కడి నుంచి ఈయన ప్రయాణంలో ఆయన అనుసరిస్తూ కొంతవరకు వచ్చారండి. ఆ అనుసరించేటప్పుడు ఈయన సాధన చేసుకోవడం, ధ్యానం చేయడం అంతా గమనించారు. హిమాలయాల వైపు సాగింది వాళ్ళ ప్రయాణం. ఒక చోట ఈయన ఏదో కలతగా ఉన్నట్టు కనబడ్డారట స్వామీజీ. అప్పుడు అడిగారు ఈయన, శరత్, మీరు ఎందుకు ఇలా ఉన్నారు అంటే, నేను చెయ్యాల్సిన ఒక మహాకార్యం ఒకటి ఉందయ్యా, కానీ నాకు తగిన సామర్థ్యం కానీ అర్హత కానీ నాలో లేవు అనుకున్నప్పుడు నా మనసు తల్లడిల్లిపోతుంటుంది. ఆ పని సామాన్యమైంది కాదు. అదేంటంటే నా మాతృదేశాన్ని పునర్నిర్మించవలసిన కార్యక్రమం. అంటే భారతదేశానికి మన పూర్వవైభవం రావాలి. ఎందుకంటే ఈ భారతదేశం గొప్పతనం ఆధ్యాత్మికత అది అడుగంటిపోతుంది. భారతదేశంలో ఆకలి, పస్తులు మొదలైనవి విలయతాండవం చేస్తున్నాయి. భారతదేశం మళ్ళీ మేల్కొనాలి, తన పరమార్థ జ్ఞానంతో లోకాన్ని జయించాలి. ఈ లక్ష్యంతో ఉన్నవాడిని అది సాధించాలనే గురువు గారు నన్ను ప్రేరేపిస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ సాధించగలిగే శక్తి ఉందా అని ఒక్కొక్కప్పుడు తల్లడిల్లిపోతూ ఉంటాను అని చెప్పారు. దీన్ని బట్టి ఆయన తపన ఏమిటో తెలియాలి. ఆ సమయంలో ఆయన హిమాలయ ప్రాంతాలలో ప్రయాణం చేయడం, ఆ త్రోవలో కొన్ని చోట్ల ఉన్నటువంటి పెద్దవాళ్ళని దర్శించడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అలా ప్రయాణం చేస్తూ ఉండగా బదరీ కేదార్ వెళ్ళాలనుకున్నారు, కానీ తనతో వస్తున్న శరత్కి ఆరోగ్యంలో తేడా చేయడంతో వెనక్కి వచ్చారు. ఆ వెనక్కి రావడంలో మళ్ళీ కలకత్తాకు చేరుకుని అక్కడి నుంచి శారదామాతతో కలిసి రామకృష్ణ పరమహంస పుట్టినటువంటి కామార్పుకూర్ ప్రాంతానికి కూడా చేరుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ ప్రారంభించారండి యాత్ర.